ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది వచ్చేసి డే 2 అనమాట. కావలిలో నేను మార్నింగ్ నిద్ర లేవంగానే ఇదే నాకు రొటీన్ అండి. అంటే ప్లాంట్స్ని చూస్తూ ఉంటాను. మా మమ్మీ పెంచినవి అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్సే ఉంటాయి. అండ్ ఈసారి నా ఫోకస్ ఆ ఎదురింట్లో ఉండే నందివర్ధనం చెట్టు మీద పడింది. అండ్ నిన్న మా మమ్మీని తమలపాకు వాటర్ కాసి ఇవ్వమంటే ఇచ్చారనమాట. అవి వైట్గా ఉన్నాయి. లాస్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. అవి అలా ఎందుకున్నాయా అని చెప్పి నెక్స్ట్ డే నేనే కాగబెట్టుకున్నాను అనమాట. కానీ అవి అలానే ఉన్నాయి. అంటే ఒట్టి తమలపాకులు వేస్తే అలానే ఉంటాయని నాకు అప్పుడు తెలిసిందనమాట. అప్పటిదాకా తెలియదు. ఇంకా తాగేసి మిద్ది మీదకి వాకింగ్ చేయడానికి వెళ్ళాను. నాకు నిజంగా కావలికి వచ్చిన తర్వాత ఇది చాలా ఇష్టమైన పని అనమాట. టెర్రస్ మీదకి వెళ్ళి కాసేపు వాక్ చేయడము చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మార్నింగ్ టైంలో టెర్రస్ మీద ఎవ్వరు ఉండరు, ప్రశాంతంగా నేను ఒక్కదాన్నే అటు ఇటు కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ వాకింగ్ చేసుకొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా కిందకు వస్తానన్నమాట. అసలు మీకు ఇంటి బ్యాక్ సైడ్ లేక్ ఉంటుందన్నమాట, చాలా పెద్దది. కాకపోతే మొత్తం కొంచెం గ్రీన్గా ఏదో ప్లాంట్స్ మొలిచేస్తున్నాయి. చుట్టూరు సరౌండింగ్స్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకే నాకు చాలా ఇష్టము. మా డాడీ వాళ్ళు ఇక్కడ ఇల్లు తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే ఇంకా అలా వాకింగ్ చేసేసుకొని కిందకు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర పూజ ఈరోజు నేను చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. ఎందుకంటే మమ్మీ బిజీగా ఉన్నారు. ఒకవేళ తను కొంచెం ఫ్రీగా ఉండుంటే మమ్మీ మార్నింగే చేసేసి ఉండేవారు అనమాట. అంటే 8:30, 9 అట్లా అంతా ఏమవ్వదు, కొంచెం ఎర్లీగానే చేస్తారు, లేదా తన పని అయిపోయిన తర్వాత చేస్తారనమాట. అందులో అల్లుడు వచ్చారు కదా ఇంటికి, కొంచెం ఎక్కువ పని ఉంటుంది. సో నేను చేస్తున్నాను. పైగా నాకు ఇక్కడ పూజ చేయడం కూడా చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా మమ్మీ పెంచిన చెట్లకు ఉండే పువ్వులు తెంపుకొని వెళ్ళి పూజ చేస్తాను అనమాట. నాకు నెల్లూరులో కానీ బెంగళూరులో కానీ ఈ అదృష్టం అయితే లేదనమాట. నెల్లూరులో అయినా కొనుక్కొచ్చిన పూలే ఉంటాయి, బెంగళూరులో అయినా కొనుక్కొచ్చిన పూలే ఉంటాయి అన్నమాట. చచ్చినట్టు వాటితోటే చేయాలి. ఎంతైనా మనము పెంచిన చెట్లకి వచ్చిన పువ్వులు తెంపుకొని అట్లా మనం పూజ చేయడం చాలా బాగుంటుంది కదా. నాకు అలా చాలా ఇష్టం అనమాట. అంటే మనం దేవుడికి చేసే పూజే కాదండి, మనం ఆ పూజ చేయడం కోసం ముందు వెనక మనం పెట్టే ఎఫర్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం దేవుడికి చేసిన పూజతోటి సమానమే అనమాట. అందుకని నాకు అట్లా పువ్వులు కోసుకొని చేయడం ఇష్టము. ఈ మాట మా మమ్మీ చెప్తుంటారు ఎప్పుడు, ఒట్టి పూజ చేస్తేనే కాదు, దానికోసం మనం పెట్టే ఎఫర్ట్స్ కూడా దాంతో ఈక్వలే అని. అంటే ఒకళ్ళు పూజ చేస్తుంటే వాళ్ళకి పువ్వులు కోసి తెచ్చి ఇవ్వటము, లేదా ఇంకేదైనా ప్రసాదం చేసి పెట్టడము, ఇలా అంతా కూడా మనం పూజ చేసిన ఫలితమే ఉంటుంది. మా మమ్మీ బిలీవ్ చేస్తారండి. అదే నాకు చెప్తుండేవారు. నాకు అదే నమ్మకం అలా ఉండిపోయిందనమాట. అంటే అది కూడా నిజమే కదండి. ఎంతైనా కొంచెం మనం పెట్టిన ఎఫర్ట్స్ దేవుడు చూస్తుంటాడు కదా. సో ఇంక నేను పువ్వులది కోసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పూజ చేద్దామని చెప్పి వెళ్తున్నాను అనమాట. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాతే అనమాట మంచిగా నేనే పువ్వులు కోసుకొని, అంటే మిగిలిన పనులు కొన్ని మమ్మీ చూస్తుంటారు కదా, ఫుడ్ అదంతా ప్రశాంతంగా పువ్వులు కోసుకొని దేవుడికి పూజ చేసుకొని ఆ దేవుడి సామాన్ అంతా నేనే కడుగుతాను. అంటే మామూలుగా అయితే ముందు రోజు హడావిడిగా కడిగి పెట్టేసుకొని ఉంటాను బెంగళూరులో అయితే. ఇక్కడ అలా కాదు, అప్పటికప్పుడు మంచిగా క్లీన్ చేసుకొని కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నిదానంగా చేస్తున్నాను. బెంగళూరులో ఉంటే అంత ఖాళీ టైం అయితే అస్సలు ఉండదండి. ఫాస్ట్గా ముందు రోజు నైటే అవన్నీ కడిగేసుకోవడం, బొట్టు పెట్టేసుకోవడం అన్నీ చేసేసి పెట్టుకొని ఉంటాను. జస్ట్ ఒక 10 మినిట్స్లో అలా పువ్వులు పెట్టేసుకొని దీపం వెలిగించేసి దండం పెట్టుకొని ఇంకా మిగిలిన పనులు చూసుకుంటూ ఉంటాను అనమాట. కానీ నాకు ఇట్లా చేయడం అంటేనే ఇష్టం. మంచిగా వెళ్ళి పువ్వులు కోసుకొని దేవుడికి నిదానంగా పువ్వులన్నీ పెట్టి దీపాలు వెలిగించి ఒక లలితా సహస్రనామం అని కాదు, ఇట్లాంటివి ఏవైనా మహాలక్ష్మి అష్టకం ఇట్లా ఉంటాయి కదా, ఏ డే అయితే అది కాసేపు అది అలా చదువుకొని ప్రశాంతంగా చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నిజంగా అసలు దేవుడి దగ్గర పువ్వులు అవన్నీ అట్లా పెట్టుంటే నాకు నిజంగా చాలా నచ్చిందండి. చాలాసేపు అలానే చూస్తూ అక్కడే కూర్చున్నాను అనమాట. నిజంగా అంత ఇష్టం నాకు అలా చేయడం. ఎప్పుడో ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు చేసేదాన్ని అలాగా. ఇంజనీరింగ్ అయిన తర్వాత కూడా ఒక 1 or 2 ఇయర్స్ అలా చేశానేమో. ఆ తర్వాత ఇంకా అంతకంటే ఏం చేసింది లేదు. ఎప్పుడు మమ్మీయే చేసుకునేవారు అనమాట. ఇంకా కాసేపు మమ్మీ వాళ్ళతో స్పెండ్ చేసేసి నెల్లూరుకి స్టార్ట్ అయిపోయాము. నెల్లూరులో ఈ ఏరియాలో అసలు ఫ్లవర్స్ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అండి, పర్టికులర్గా సమ్మర్లో మల్లెపూలు వచ్చి ఉంటాయి కదా,
మొత్తం వరుసగా ఫ్లవర్స్ పెట్టుంటారనమాట. ఇంకా నేను మా సిస్టర్ ఒక ప్లేస్ అనుకొని అక్కడ మీట్ అయిపోయి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తున్నామన్నమాట. ఎందుకంటే అమ్మమ్మని ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారంట. ఐసీయూలో కూడా కొంచెం ఏజ్డ్ అని చెప్పి ఒక 2-3 డేస్ ఉంచుకున్నారు, ఏదన్నా చేంజెస్ ఉంటే అర్థమవుతుంది అన్నట్లు. తర్వాత అంతా బాగానే ఉంది, నార్మల్ అని చెప్పి రూమ్కి షిఫ్ట్ చేశారనమాట. ఐసీయూలో ఉన్నప్పుడైతే ఎవరిని అలో చేయలేదండి. అందుకని బాబాయ్ ఉండేవారు. బాబాయ్ ఇంటికి రాగానే అత్తయ్య వెళ్ళేవారనమాట. మధ్యలో ఇంకొక బాబాయ్ కూడా ఉన్నారు. ఆ బాబాయ్ కాసేపు అట్లా ఉండేవాళ్ళు, వీళ్ళు ముగ్గురే. ఇంకొక బాబు ఉండేవాడు, అంటే బాబాయ్ వాళ్ళ అబ్బాయి అనమాట. వీళ్ళు నలుగురు అటు ఇటు మారుతూ ఉండేవాళ్ళు. అనిల్ ఏంటంటే వీళ్ళని పిక్ చేసుకోవడం, డ్రాప్ చేయడం ఇట్లా చేసేవాడు. కానీ అది కూడా పెద్ద అవసరం లేదు, ఆటో ఎక్కితే డైరెక్ట్ ఇంటి దగ్గర దిగిపోవచ్చు అనమాట. అందుకని మేము కావలికి వెళ్ళాము. ఇంకా రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత అమ్మమ్మ బాగానే ఉన్నారని ఒకసారి రూమ్కి వెళ్ళి చూసేసి ఇంకా నారాయణ హాస్పిటల్లోనే అనమాట కెఫ్టీరియాకి వెళ్ళాము. కాస్త ఫుడ్ ఏదైనా తిందామని, ఎప్పుడో తిన్న ఫుడ్ అండి, ఇంకా 7 దాకా ఏం తినలేదు. మా సిస్టర్ అయితే అసలు మధ్యాహ్నం కూడా ఏం తినలేదన్నమాట. అట్లా ఎందుకు అనేసి ఇంకా ఫుడ్ తినడానికి వెళ్ళాము. తినేసి ఇంకా మేము బయట టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఒకసారి చూద్దామని వెళ్ళామన్నమాట. నేను మీకు స్టార్టింగ్ వీడియోస్లో కూడా చూపించాను ఈ టెంపుల్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. అంటే అమ్మమ్మ కోసం వెళ్ళి కెఫ్టీరియాకి, టెంపుల్స్కి ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా చుట్టూరు ఇంకా పేషెంట్స్ ఉంటారు కదా, రూమ్స్లో అదంతా ఎక్కువసేపు ఉండలేకపోయాం అనమాట చూస్తూ. అంటే వాళ్ళ బాధని మేము తీసుకోలేకపోయాం అంతే. ఇంకా అందుకని బయటకు వచ్చేసామన్నమాట. 1/2 అవర్ అట్లా అమ్మమ్మ దగ్గర ఉండి. అండ్ ఇంకా ఆ టెంపుల్లో చాలా అంటే చాలా బాగున్నారండి స్వామివారు. ఎవరైనా నెల్లూరులో ఉండేవాళ్ళైతే నారాయణ హాస్పిటల్ బయటే ఉంటుంది టెంపుల్, వెళ్ళి చూడండి. నిజంగా నాకేదో తిరుమలలో స్వామివారిని చూసినట్లే అనిపించింది అనమాట, అంత బాగుంటారు. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నామండి. ఎక్కడికి? నెల్లూరులో ఇంటికి కాదు, బెంగళూరుకి. ఇంటికి వెళ్ళిపోయి అంతా ప్యాక్ చేసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేస్తున్నాం అనమాట బెంగళూరుకి. ఎందుకంటే ఇంకా అమ్మమ్మ నార్మలే, అంతా బాగానే ఉంది, చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా మా అవసరం ఏం లేదు అక్కడ, అంతా నార్మల్గానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. అది కూడా హడావిడి రామాయణమే. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చాలా అంటే చాలా హడావిడి పడ్డామండి. ఎందుకంటే హాస్పిటల్లో చాలాసేపు ఉన్నాం మేము. కొంచెం కంగారే వచ్చిందనమాట, బస్ మిస్ అవుద్దేమో అని. ఎందుకంటే ఈ మధ్య అసలు జర్నీస్లో టైమే బాగుండట్లేదు మాకు, ఎప్పుడు హడావిడిగానే ఉంటుంది. అండ్ ఇంక నుంచి మీకు అన్ని బెంగళూరు వ్లాగ్సే వస్తాయి, యూస్ఫుల్ వ్లాగ్స్ కూడా అనమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.